సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడు భాస్కర్ మనతో ఉన్నారు. మే 20 తారీఖు జరిగిన సమ్మె వాయిదా పడ్డ వార్త వస్తేనే వాయిదా పడిందా తగ్గిందా, ఏ నేపథ్యంలో వాయిదా పడిందో భాస్కర్ గారిని తెలుసుకుందాం. భాస్కర్ గారు, సార్ ఇప్పుడు సమ్మె వాయిదా పడిందని వార్తలు వచ్చినాయి, ఇది నిజంగా వాయిదా పడిందా, అది కారణాలు ఏమిటి? కేంద్ర బీజేపీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలని నిరసించాలని, కార్పొరేట్ విధానాలని ప్రతిఘటించాలనేటువంటి దాని మీద కార్మిక సంఘాలన్నీ కలిసి మే 20వ తారీఖు దేశవ్యాప్త సమ్మెకి పిలిపించిన మాట వాస్తవం. కానీ ఆ సమ్మెని మే 20వ తారీఖు కాకుండా జూలై 9వ తారీఖుకి పోస్ట్పోన్ చేసి వాయిదా వేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని కల్లోలిత ఘటనలు, పాక్ భారత్కి జరిగినటువంటి యుద్ధం, దానివల్ల వచ్చినటువంటి ఆంక్షలు, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఇప్పటికీ 144 సెక్షన్లు, బహిరంగ యాక్టివిటీకి పైన నిషేధం, దాన్ని సాగుగా తీసుకొని ఇతర రాష్ట్రాల్లో కూడా, ఉదాహరణకు మన హైదరాబాద్లో కూడా నాచారం, అదేవిధంగా చర్లపల్లి, పారిశ్రామిక ప్రాంతాల్లో, మేడ్చల్ ప్రాంతాల్లో కూడా పోలీసులు టెంట్ ఎత్తానికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో దేశంలో జరిగినటువంటి యుద్ధ వాతావరణం, అనంతరం వచ్చినటువంటి ఆంక్షల వల్ల దేశం ఇప్పుడు అంతా కూడా మళ్ళీ తాత్కాలికమైనటువంటి కాల్పుల విరమణగానే భావిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు యుద్ధం వస్తుందనేటువంటి ఆందోళనకర పరిస్థితులు కాబట్టి దేశం యొక్క ప్రయోజనాల రీత్యా దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మూడుని గమనించి, కార్మికులను గమనించి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమ్మె చేయడం సరైనది కాదని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా దీన్ని వాయిదేశాయి. కానీ సమ్మె ప్రిపరేషన్స్ మాత్రం ఆపలేదు. 20వ తారీఖున దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో, మండల కేంద్రాల్లో ఈ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు జరగాలని చెప్పి పిలిపించే తెలంగాణ రాష్ట్రంలో కూడా 20వ తారీఖు మన రాష్ట్ర వ్యాప్తంగా 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలనే డిమాండ్తోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన నయా ఉదారవేత విధానాలు నిరసిస్తూ అన్ని కేంద్రాల్లో, పని ప్రదేశాల్లో ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ భాస్కర్.